హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుష్ణన్ వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ. మీలో ఎంతమందికి ఇష్టం మటన్ బిర్యానీ అంటే కామెంట్ చేయండి. అలాగే మటన్ బిర్యానీ అంటే చాలా కష్టం అని ఫీల్ అవుతుంటారు కదా కొంతమంది. అలా ఏం లేదండి, చాలా ఈజీనే మటన్ బిర్యానీ. అలాగే టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుందండి మటన్ బిర్యానీ. ఎలా చేయాలో చూసేద్దామా? ఇక్కడ నేను ముందుగా 1/2 కిలో మటన్ ని వాష్ చేసుకుని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ మటన్ ని మ్యారినేట్ చేసుకుందాం బిర్యానీ కోసం. దీనికోసం ముందుగా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా బదులు గరం మసాలా లేదా మటన్ మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదని వరి అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 లెమన్ పిండుకుందాం. బిర్యానీకి లెమన్ పిండుకుంటే చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ. తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఈ మసాలాలు మొత్తం ముక్కకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కకి బాగా పట్టించిన తర్వాత మనం వీటిని టైం ఉంటే 1 అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే బయట అయినా ఒక 1/2 అవర్ పెట్టుకున్నా సరిపోతుంది. తర్వాత ప్యాన్ తీసుకొని ఇక్కడ నేను కుక్కర్ తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసి ఇక్కడ మనం బిర్యానీ కోసం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ జీడిపప్పు మనం వేయించి పెట్టుకుందాం. జీడిపప్పును వేసుకొని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ తినేటప్పుడు చప్పగా లేకుండా కొంచెం టేస్టీగా తగులుతాయి కదా, అందుకనేసి లైట్ గా సాల్ట్ వేసుకుంటున్నాను. బాగా వేగనివ్వాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్ ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇదే ఆయిల్లోనే పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, చెక్క, లవంగం, మిరియాలు, ఇలాచి కూడా వేసి దోరగా వేయించుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మనం మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ పట్టవు, కొద్దిగానే వేసుకోవాలి. మటన్లోనే వాటర్ వస్తాయి కదా, కాబట్టి కొద్దిగానే వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం సరిపోయినాయా లేదా అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అవసరం అనిపిస్తే వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ ఉడుకుతున్న టైంలోనే మనం రైస్ నానబెట్టుకుందాం బిర్యానీ కోసం. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకొని వాష్ చేసుకొని వాటర్ వేసి పక్కన పెట్టుకుంటున్నాను. మరుగుతున్న వాటర్లో కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి, అలాగే చెక్క, లవంగం, మిరియాలు, ఇలాచి, జాపత్రి, మరాఠీ మొగ్గ, జీలకర్ర మొత్తం వేసుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకోవటం వల్ల మనకు రైస్ అనేది అతుక్కోకుండా కొంచెం పొడి పొడిలాడుతూ వస్తాయి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసుకొని ఒకసారి కలిపి మనకు ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చేయాలి. కొద్దిగా ఉప్పుగా ఉండాలి వాటర్, అప్పుడే మనకు రైస్ కి ఉప్పు అనేది పడుతుంది. రైస్ 80% కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న మటన్ ని ఓపెన్ చేసి కలుపుకుందాం. చూసారుగా, వాటర్ ఏమీ లేకుండా కరెక్ట్ గా సరిపోయింది కన్సిస్టెన్సీ అనేది. తర్వాత మటన్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని ఈ ఉడికించుకున్న బాస్మతి రైస్ ని లేయర్స్ గా వేసుకోవాలి. రైస్ మొత్తం ఈ విధంగా వేసుకున్న తర్వాత కరిగించుకున్న నెయ్యిలో కొద్దిగా ఫుడ్ కలర్, పసుపు వేసి మిక్స్ చేసుకొని రైస్ పైన వేసుకుందాం. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని కొద్దిగా మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ హాట్ వాటర్ కూడా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి కింద ప్యాన్ పెట్టి దమ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టి దమ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది మనకు రెడీ అయిపోతుంది. తర్వాత మూత ఓపెన్ చేసి మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కాజు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అలాగే టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మటన్ దమ్ బిర్యానీ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి, అలాగే మీకు మటన్ బిర్యానీ ఇష్టమా లేదా చికెన్ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.